ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనము. ప్రజలారా, రాజైన సొలొమోను విధంగా అంటున్నాడు, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు అని. ప్రజలారా, దేవుడు మనకు వాగ్దానము చేసినచో అది ఖచ్చితంగా నెరవేరును. ఆయన సత్యవంతుడు. ఆయన మాట ఇస్తే అది తప్పకుండా నెరవేరును. ఆకాశము భూమి అయినను గతించునేమో గాని నా మాటలు గతింపవు అని ప్రభువు సెలవిచ్చెను గదా. ప్రజలారా, ఆనాడు ఆదాము కాలము నుండి, నోవాహు కాలము నుండి, అబ్రహాము కాలము నుండి నేటి వరకును దేవుని యొక్క వాగ్దానములు తప్పక నెరవేరుచున్నవి. ఆయన మాట ఇచ్చి మరచిపోవుటకు, మోసము చేయుటకు, మాటను తప్పించుటకు ఆయన నరుడు కాడు. ఆయన దేవుడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. గనుక మనము మనుషుల యొక్క హామీల కొరకు, వాగ్దానముల కొరకు, సహాయముల కొరకు కాక దేవుని యొక్క వాగ్దానము కొరకు, ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టవలెను. సొలొమోను రాజు అంటున్నాడు, దేవా, నీ దాసుడైన మోషే ద్వారా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన వాటిలో ఏదియూ కూడా తప్పిపోలేదు, అందులో నుండి ఒక్క మాటైనా తప్పిపోలేదు అని. ప్రజలారా, ఎన్నో వాగ్దానములు దేవుడు జనుల పట్ల చేసెను. నేను మీ దేవుడను, నేను ఉన్నవాడును అనువాడునయున్నాను. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుణ్ణయుందును. మిమ్మును మీ దాసత్వంలో నుండి బయటకు రప్పించుదును. నేను నీకు తోడుగా ఉండుదును. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలెను అనున్నది నీకు బోధించెదను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతిని కలుగుజేసెదను అని మోషేకు వాగ్దానము చేసెను. ఇంకను వాగ్దాన భూమిని గూర్చి, రాజులను గూర్చి, రాజ్యములను గూర్చి ఎన్నో వాగ్దానములు దేవుడు వారికి దయచేసెను. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకు అనేక వాగ్దానములు దయచేసెను. ప్రజలారా, ఈనాడు మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వాగ్దానములను పొందుకొనవలెను. పొందుకొనిన క్షణము నుండి ఇంకా జరుగులేదే, ఇంకా నెరవేరలేదే అని తొందరపడక దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టవలెను. అది ముందుగా జరగవచ్చును, ఆలస్యముగా జరగవచ్చును. అయితే ఆయన వాగ్దానము చేసినచో అది ఖచ్చితంగా నెరవేరును. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా జీవితంలో మేము దేవుని యొద్ద నుండి అమూల్యమైన వాగ్దానములు పొందుకొని వాటి కొరకు కనిపెట్టవలను గాని అవిశ్వాసము నుండి తొలగిపోకూడదు. ఎలాగైతే అబ్రహాము 25 సంవత్సరములు వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టెనో, అలాగుననే మేము కూడా మీ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కనిపెట్టుటకు సహాయము దయచేయము దేవా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీ యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచుటకు, అలాగుననే నేను మరలా వచ్చి మిమ్మను తీసుకొని వెళ్ళుదును అన్న మీ వాగ్దానము కొరకు సిద్ధపాటు కలిగియుండుటకు, నిరీక్షించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.